హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను కోకో చెట్ల గురించి, అదే కోకో తోట గురించి, ఇంకా వాటిలో గింజల్ని కేకుల్లోకి కానీ చాక్లెట్లోకి కానీ ఎలా వాడతారో చెప్తున్నానండి. ఫస్ట్ అయితే తోట చూద్దాం రండి. ఇది చూడండి, ఇదంతా కూడా కోకో తోట అండి. అంటే కొబ్బరి చెట్టు మధ్యలో ఈ కోకో చెట్లు వేస్తున్నారండి. కాయలు చూడండి ఎంత బాగా వచ్చున్నాయో. అంటే చెట్టుకి కాపు తక్కువగానే వచ్చింది, కానీ కాయ సైజు మాత్రం మంచి సైజు వచ్చిందంటే అంటే చెట్టు నిండా కాయలు లేవండి, కానీ వచ్చిన కాయ వరకైనా కొద్దిగా పెద్ద సైజు వచ్చినాయి, పెద్ద కాయలు ఉన్నాయి. ఈ చెట్లు ఎక్కువగా కూడా కొబ్బరి చెట్ల మధ్యలోనే వేస్తారండి. అంటే ఒక చెట్టు మధ్య ఇంకో కోకో చెట్టు వేస్తారండి. కొబ్బరి చెట్టు మధ్యలోనే ఎందుకు వేస్తారంటే వీటికి ఎక్కువగా నీడ ఉండాలండి. ఉంటేనే నీడ మంచి గాలి తగలాలండి. మంచిగా గాలి తగిలితే, నేడుండి మంచి గాలి తగిలితే ఈ చెట్లు బాగా కాపుకొస్తాయి, ఇంకా మంచి సైజులో పెరుగుతాయండి. అందుకని ఎక్కువగా కొబ్బరి చెట్టు మధ్యలోనే వేస్తారు. అంటే కొబ్బరి చెట్లు కొద్దిగా ఎక్కువ పొడుగ్గా ఉంటాయి కాబట్టి గాలి తగిలేదానికి ఇంకా నీడు కూడా బాగా తగులుతుందండి. అందుకనేసి ఇవి ఎక్కువగా కొబ్బరి చెట్ల మధ్యలోనే వేస్తారు. చూడండి ఈ తోట మొత్తం కూడా ఎలా ఉందో. ఈ కాయలు చూడండి, ఎక్కువగా ఈ చెట్లు కాయలు కాండానికి లేదా కొమ్మలకే కాస్తాయండి. అంటే చెట్టుకి కొమ్మకి చిగురు వచ్చి, చిగురు మధ్యలో పూత వచ్చి కాయవండి. చెట్టు కాండానికే పూత వస్తుంది, పూతకి కాయలు వస్తాయండి. అంటే కొమ్మకి లేదా కాండానికే కాస్తాయండి కాయలు. చూడండి ఎలా కాస్తున్నాయో. ఈ తోట మొత్తం కూడా ఒక 5 ఎకరాలు ఉంటుందండి. చూడండి కాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ప్రస్తుతానికైతే ఈ కాయలకి మంచి గిరాకీ ఉందండి. అంటే ఫస్ట్లో ఈ కాయలకి అంత గిరాకీ లేదు, కానీ ఇప్పుడు పండించే శాతం తక్కువ, కొనే వాళ్ళ శాతం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ కాయలకి మంచి రేట్ ఉందండి. అంటే కిలో కాయలేని 800-900 ఉన్నాయండి. అంటే మినిమం 1000 రూపాయల దగ్గరగా ఉన్నాయండి ఈ కాయలు, అంత రేటు ఉన్నాయి. ఇవి ఎక్కువగా చాక్లెట్లలోకి, కేకుల్లోకి, ఇంకా హార్లిక్స్, బూస్ట్, బ్రూ పొడి ఇలాంటి వాటిల్లో కూడా ఈ గింజల్ని ఎక్కువగా వాడతారండి. ఇంకా ఏదైనా చాలా ఫుడ్ ఐటమ్స్లో వీటిని ఎక్కువగా వాడతారండి. చూడండి ఈ కాయలన్నీ కూడా కట్ చేసి ఒక గుట్టగా వేస్తారండి ఫస్ట్. దాని తర్వాత ఒక 2-3 రోజులు అలానే ఉంచుతారు. ఇంకా బాగా మాగాలండి కాయలు. మాగిన తర్వాత కట్ చేసి ఒక గుట్టలాగా వేస్తారండి. చూడండి కాయలు ఎంత గట్టిగా ఉన్నాయో. గట్టిగా ఉంటాయండి, మాగిన తర్వాత కూడా మెత్తగా ఉండవు, గట్టిగా ఉంటాయి. ఇవి కత్తితో కానీ ఏదైనా కొడవలతో కానీ కట్ చేయాలి. చేయితో మామూలుగా కట్ చేద్దామంటే రాదు. చూడండి నేను కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేస్తున్నారు. కొడవలతోని కట్ చేస్తున్నారు. చూడండి లోపల గుజ్జు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి లోపల గుజ్జు ఎలా ఉందో. ఈ గుజ్జు, ఈ లోపల గింజలు సేమ్ ఎలా ఉంటాయంటే సీతాఫలము, రామఫలం ఉంటుంది కదా, అలా ఉంటాయండి లోపల వరకు. కాయ చూడడానికి అలా ఉంటుందని చెప్పట్లేదు, లోపల గింజలు అలా ఉంటాయి. చూడండి సేమ్ అలానే ఉంటాయి. ఈ గింజలన్నీ కూడా తీసి ఒక 2 రోజుల దాకా పుల్లవనిస్తారండి. ట్రేల్లో వేసి 2 రోజుల దాకా పుల్లవనిస్తారు. దాని తర్వాత ఈ ఎండలో బాగా ఆరేంత వరకు ఎండేస్తారండి. అంటే 10-15 రోజుల దాకా ఆరేస్తారు. బాగా ఆరాలి. ఆరిన తర్వాత ఇలా తయారవుతాయండి. ఇలా బాగా ఆరిన తర్వాత ఇలా తయారైన తర్వాత మెత్తగా పొడి చేస్తారు. మెత్తగా పొడి చేసి దాని తర్వాత చాక్లెట్లలోకి కానీ, కేకుల్లోకి కానీ, ఏవైనా పొడుల్లోకి కానీ, చాలా ఆహార పదార్థాల్లోకి వీటిని వాడతారండి. చూడండి రైతుకైతే 2 విధాలుగా లాభాలు ఉంటాయండి. కొబ్బరి తోట వల్ల కొబ్బరికాయలు సేల్స్ కూడా బాగా జరుగుతుంది. చూడండి కొబ్బరి తోట ఇప్పుడైతే కొబ్బరికాయలు లోడ్ చేస్తున్నారండి. కొబ్బరికాయలు ఇంకా ఈ కోకో చెట్ల వల్ల కూడా మంచి లాభం ఉంటుందండి. కొబ్బరి తోట వల్ల వచ్చిన రాబడి పెట్టుబడిగా అయిపోయినా సరే ఈ కోకో చెట్ల ద్వారా వచ్చిన డబ్బులు మిగులుతాయండి. అలా 2 విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కోకో చెట్లు ఉంటాయి కదండి, ఈ కోకో చెట్లో ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కూడా రాలిన తర్వాత నేలకి మంచి సత్వం ఉంటుందండి. అంటే నేలకి మంచి ఎరువుగా పనికొస్తాయి. ఆ ఆకులు రాలిన తర్వాత వర్షానికి తడిసి కుళ్ళి మంచి ఎరువుగా పనికొస్తుందండి. అలా ఎరువుగా పనికి రావడం వల్ల కూడా నేల కూడా మంచి సారవంతంగా తయారవుతుంది. అంటే ఎలాంటి పంట వేసినా సరే పండేలా తయారవుతుందండి. అంత బాగా ఈ ఆకులు ఎరువుగా పనికొస్తాయండి నేలకి. అందువల్ల కూడా పెట్టుబడి కూడా అంత ఎక్కువగా అవ్వదండి. ఈ ఆకులేని ఎరువుగా పనికొస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఈ తోటకి పెట్టుబడి కూడా ఎక్కువగా అవ్వదండి. అందుకని రైతుకి మంచి లాభం ఉంటుందండి.
అంతేనండి కోకో తోట గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.